గురువుగారు, అమ్మా నాన్న తాతల తండ్రుల ఆస్తులు చూసి ఒళ్ళంతా మిడిసిపోవటం ఉంది. అది ఒకటే కాదనుకోండి, వాళ్ళు నేర్చుకున్న చదువు, వాళ్ళ తెలివితేటలు చూసి మిడిసిపడిపోతుంటారు. రెండోది శరీరంలో ప్రతి అంగాన్ని భగవంతుడు జాగ్రత్తగా కరెక్ట్గా ఇచ్చి అంతా అందంగా ఉంటే వాళ్ళని పట్టుకోలేము. అది ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ఏదో పూర్వజన్మ సుకృతం, అది ఎలా ఉన్నా సరే దేవుడిచ్చింది. మిడిసిపడిపోతుంటారు. వాళ్ళదేదో సొంతంగా ఉన్నది ఒకే ఒకటి పాపం, గుణం. ఆ గుణమా సరిగ్గా ఉంచుకోరు. అంటారు కదా, మొహం పద్మదళాకారం, హృదయం కత్తెర, గుణం గుడిసిడిది అని. అంటే దాన్ని కూడా తిన్నగా ఉంచుకోవడానికి ఇష్టం ఉండదు. దాన్ని అట్రాక్షన్తో 10 మందిని నాశనం పెట్టడం, పాడు చేయడం, ఎదవలను చేయడం అటువంటివి చేస్తుంటారు. చెయ్యకుండా పాడు పనులన్నీ చేస్తుంటారు. దేనికి బతుకుతున్నారంటే బతుకున్నంతకాలం సుఖంగా ఆనందంగా తినేసి బతకడానికి. మనం భూమి మీద తినటానికే పుట్టాము. ఇంకోటి మర్చిపోయినట్టున్నారంటే బాగోదని. ఎదుటోళ్ళని బాధ పెట్టడానికి, సంకనాకించడానికి పుట్టామని చెప్పడానికి పైకి అనేస్తే బాగోదు, అందరూ చేసేది అదే కదా అని చెప్పి ఒక నవ్వు నవ్వుతుంటారు మనుషులు. ఇలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక స్థితి గురించి వాళ్ళకి రాదు. వాళ్ళోళ్ళు చెప్పరు, స్కూల్లో చెప్పరు. ఇంకా వేరే తెలుసుకునే దారి లేదు. అనుభవజ్ఞానం ఒక్కటే ఉంది. శుభ్రంగా భగవంతుడు రేవెట్టేయడం కర్మ అనే పేరుతో వాళ్ళకి బుద్ధి వచ్చేయడం. తర్వాత ఏముందలే, ఉన్నంతకాలం మిడిసిపడ్డాము అని చెప్పి అనలేరు. ధైర్యం సరిపోదు కదా. బాగుంది గురువుగారు. ప్రతిదీ ఎక్స్పీరియన్సే. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి మనుషులకి? ఆ మిటమిటలు పోవాలంటే నిప్పుల్లో కాలాలి. ఓం శ్రీ గురు రమణ.